ఎవరైనా తిడితే బాధపడతాం, మాట అన్నందుకు వెలవెల్లాడిపోతాం. కానీ వారు మాత్రం సంబరపడుతున్నారు. పైకి గుడ్లురిమినా లోపల హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. ఆ లెవెల్లో నోరు పారేసుకుంటున్నారంటే మన రేంజ్ పెరిగిందని సంకలు గుద్దుకుంటున్నారట ఘనత వహించిన ఆ పార్టీ నేతలు. రెండు గంటల ప్రెస్ మీట్లో గంటన్నరకు పైగా కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు సీఎం కేసీఆర్. ఈ తిట్లకు కాంగ్రెస్ కి పౌరుషం పొడుచుకొచ్చేస్తుందని, తెల్లారేసరికి రాష్ట్రమంతా పార్టీ శ్రేణులు నిరసనలకు దిగుతాయని కొందరు ఊహించారు. ఇవేం జరగలేదు. కానీ ఎప్పట్లాగే సీఎల్పీలో ఓ ప్రెస్ మీట్, గాంధీభవన్లో మరో ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అటాక్ చేశారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ ఆరోపణలను ఎవరు ఖండించాలన్న దానిపై నువ్వు అంటూ మధ్యాహ్నం దాకా నడిపించేశారు. చివరకు సీఎల్పీలో జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేశారు. సాయంత్రానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ చీఫ్ పొన్నాలతో కలిసి గాంధీభవన్లో మరో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ స్థాయిలో కాకున్నా తమ పరిధిలో తాము ఓ అడుగు ముందుకేసి విమర్శలు చేశారు యావత్ కాంగ్రెస్ నేతలు. ఇదంతా పైకి, కానీ లోపల వేరట. సీఎం 2 గంటల ప్రెస్ మీట్లో గంటన్నరకు పైగా మాపైనే దృష్టి పెట్టారంటే మా రేంజ్ ఎలా ఉందో అర్థమవుతోందని కొందరు సీనియర్లు జబ్బలు చరుచుకుంటున్నారట. మా ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా లేకుంటే సీఎం ఇంతగా మా పార్టీని తిడతారని కొందరు విశ్లేషించుకుంటున్నారు. తరచూ సర్వేలు చేయించే కేసీఆర్ కి కాంగ్రెస్ బలపడుతోందని అర్థమైందని, అందుకే ఎప్పుడూ లేని విధంగా తిట్టారని చెప్పుకుంటున్నారు పీసీసీ నేతలు. నేరెళ్లలో దళితుల్ని పోలీసులు కొట్టిన వ్యవహారంపై కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఆ సంఘటన ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా మారిందని, దాన్ని తట్టుకోలేకే సీఎం విరుచుకుపడ్డారని విశ్లేషించుకున్నారు. తిడితే తిట్టారు గాని మనకు తెలియకుండానే మన పవర్ ఏంటో సీఎం చెప్పారని లోలోపల ఆనందపడుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు.